ఇంత మొత్తము బాగున్నారు కదమ్మా. అది కొద్దిగా అందుకే మేము కూడా ఏం చేస్తామంటే వీళ్ళు వన్నే పెట్టాం. ఆ రూట్లు తప్ప మిగిలిన అమ్మా ఫస్ట్ మీకు చేసిన తర్వాత మా అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు చేపట్టారు. దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది. ఈ రోజున 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేయడం, 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడున్నాం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత, అప్పులెంత, దారి మళ్లిన ధనం ఎంత అనేటువంటి లెక్కలు తేలకముందే మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే 1వ తారీఖున మొట్టమొదటిది 6 గంటలకు పంపిణీ జరగాలి అనంటే 29వ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి 4,400 పైన కోట్ల